రాజధాని ఎక్కడ కట్టాలి, ఎలా కట్టాలి, రాజధాని నిర్మాణ బాధ్యతలు ఎవరు తీసుకోవాలనేవి విభజన చట్టంలో చాలా స్పష్టంగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు, ఎలా తీసుకున్నాడు అనేది సాక్ష్యాధారాలతోటి సహా అప్పటి ప్రతిపక్ష నాయకుడు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చూపించినటువంటి సంగతి మనం ఎవరూ మర్చిపోకూడదు. అదేందయ్యా అంటే, బయట ఎక్కడో రాజధాని వస్తుంది 2-3 ప్లేసులు, విజయవాడని లేదా నూజివీడని ఇంకోటి అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు అంతకు ముందే రాజధాని వెలగపూడని ఆయన నిర్ణయించుకొని తన ముఖ్యమైనటువంటి మనుషులకి ఆ వార్తను చేరవేసి అక్కడ ఉన్నటువంటి భూముల్ని తన ఎమ్మెల్యేలు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు, తెలుగుదేశం మంత్రులతో కొనిపించి లేదా చంద్రబాబు నాయుడు బినామీలతో కొనిపించుకొని తిరిగి అప్పుడు రాజధాని వెలగపూడిగా ప్రకటించినటువంటి వాస్తవం కాదా? ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది జరిగిందని గౌరవ అప్పటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రపంచ దృష్టికి తీసుకొచ్చినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒకటి. రెండవది, అసలు ఆ నేలంతా కూడా నల్లమట్టి అంటే రేగడి నేలని, నిర్మాణ వ్యయం చాలా ఎక్కువ అవుతుందని ఉదాహరణకు ఒకటి చెప్తా ఉన్నా. టెంపరీ సెక్రటేరియట్, టెంపరీ అసెంబ్లీ ఏదైతే కట్టబడి ఉందో 2 అంతస్తులు మాత్రమే, దానికి 33 మీటర్ల లోతు అంటే 100 అడుగుల లోతుకి మేము పిల్లర్లు వేశాము అని చెప్పేసి కాంట్రాక్టర్లు లిఖితపూర్వకంగా డిజైన్లతో సహా ఇచ్చినటువంటి, అధికారులు డిజైన్లతో సహా ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదని అడుగుతూ ఉన్నాం. మూడవది, వరద వచ్చే ప్రాంతం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో, గుంటూరు జిల్లాలో ఉన్న ప్రజానికాన్ని మొత్తానికి తెలుసు. పైగా వరదలు వచ్చి ఆ ప్రాంతం అంతా మునిగిపోయినటువంటి రికార్డులు మొత్తం ఉన్నాయి. ఉదాహరణకి నిన్న చంద్రబాబు నాయుడు ఇల్లుతో సహా మొత్తం మునిగిపోయినాయి. ఇది 8.5 లక్షల క్యూసెక్కుల నీరు వదిలితేనే 2009లో మరి సుమారు 10-12 లక్షల క్యూసెక్కుల నీరు వదిలినప్పుడు కట్టల వరకు నీరు వచ్చి పక్కన ఉన్నటువంటి గ్రామాల్లోకి సైతం ఊట నీరు దిగిన మాట వాస్తవం కాదా అని అడుగుతూ ఉన్నాం. అందుకనే అసలు ఇంకోటి కూడా ఇక్కడ ఒక విషయం మర్చిపోకూడదు. రాజధానిని ఎంపిక జరిపినప్పుడు ఏ ఒక్కళ్ళతోటైనా సరే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చలు జరిపాడా? ఏ ప్రాంతం అనుకూలం, ఎలా కట్టబోతా ఉన్నారు, ఎప్పుడు కట్టబోతా ఉన్నారు అని చెప్పి అప్పుడున్నటువంటి ప్రతిపక్షాలు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సహా, బీజేపీతో సహా, లేదా అప్పుడున్నటువంటి ఉభయ కమ్యూనిస్టు సోదరులతో సహా, లేదా మేధావులతోనైనా సరే కూర్చొని చర్చించారా? ఇవన్నీ కూడా చర్చిస్తే ఎక్కడ తన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయబోయే రాజధాని పేరుతోటి అన్నీ కూడా బయటకు వస్తాయా అని చెప్పేసి తెలుసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఆ పని చేయలేదనేది వాస్తవం అవుతుంది. ఇవన్నీ ఎందుకంటే అసలు నిర్మాణం ఎవరు చేపట్టాలి? కేంద్ర ప్రభుత్వం. స్థలం ఎంపిక కేంద్ర ప్రభుత్వాన్ని, నిర్మాణానికి పూర్తిగా వ్యయం భరించాల్సింది కేంద్ర ప్రభుత్వం, అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం. ఇవన్నీ పక్కన పెట్టేసి చంద్రబాబు నాయుడు చేసినవి తప్పులు కాదా అని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా మీడియా ప్రపంచ దృష్టికి తీసుకురావాలి. అంతేకాదు ఇంకోటి కూడా అడుగుతూ ఉన్నాం. బొత్స సత్యనారాయణ గారు చాలా కరెక్ట్గా మాట్లాడారు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. అదేంటి అని అంటే, మరి 33,000 ఎకరాలు నాకు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారని చెప్పి చంద్రబాబు చెప్తా ఉన్నాడు. ఆ 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతన్నలకి ఏ ఒక్క గ్రామంలో అయినా సరే, ఇవాళ అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని తమ మీడియా ద్వారా, ఏ ఒక్క గ్రామాన్ని ఇవాళ తీసుకొని వెళ్ళండి చంద్రబాబు నాయుడు గారు, మీరు చూపించండి. ఏ ఒక్క గ్రామానికైనా సరే భూములు ఇచ్చినటువంటి రైతన్నలకి మీరు చెప్పినట్లుగా, మీరు చేసిన వాగ్దానాల ప్రకారం మీరు ప్లాట్లు డెవలప్ చేసి ఇచ్చారా? అసలు ప్లాట్లే ఇవ్వాలా? ఎక్కడో చెప్పలా ఇంతవరకు. ఎక్కడైనా డెవలప్మెంట్ చేసి అంటే రోడ్లు వేసి, ప్లాటింగ్ చేసి, రోడ్లు వేసి, ఎలక్ట్రిసిటీ పెట్టి, అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థనిచ్చి మంచినీటి సౌకర్యాన్ని కలగజేసి ఇచ్చారా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇవన్నీ ఏమీ చేయలేదు. ఒకటి అంటే రైతన్నలకి మేలు చేయలేదు, వాళ్ళు ఇచ్చినటువంటి భూములకి వాళ్ళకి మేలు చేయలేదు, వాళ్ళు చెప్పినట్టు ప్రకారంగానే, ఇచ్చిన వాగ్దానం ప్రకారంగానే. 2, పూర్తి స్థాయిలో తెలుగుదేశం అప్పుడున్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, చంద్రబాబు నాయుడు బినామీలతో సహా రైతన్నల భూములు కొట్టేశారా లేదా? ఇది వాస్తవం అవునా కాదా? ఇన్సైడర్ ట్రేడర్ ద్వారా నిరూపితం అయిందా కాదా అని అడుగుతా ఉన్నాం. మూడవది, భారీ స్థాయిలో లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందా లేదా రాజధానిలో, రాజధాని పేరుతోటి అని వీటన్నిటినీ కూడా. ఎందుకంటే ఎవరైనా సరే ఇల్లు కట్టుకుంటే చదరపు అడుగు 1,500 నుంచి 2,000 రూపాయలు విలాసవంతమైనటువంటి నిర్మాణానికి వాళ్ళ ఖర్చు అవుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో చదరపు అడుగు నేలని, ఇసుకని ఉచితంగా కాంట్రాక్టర్కి కట్టబెట్టి చదరపు అడుగుకి 12,000 రూపాయలు ఇచ్చినటువంటి మాట వాస్తవం అవునా కాదా? ఆ నిర్మాణం కూడా
మరి చిన్న వాన కురిస్తేనే కారిపోతున్నటువంటి పరిస్థితులు మనం ప్రపంచం గమనించిందా లేదా? ఇవన్నిటినీ కూడా మీడియా దయచేసి ప్రపంచం దృష్టి తీసుకురావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇంకొక విషయం కూడా గమనించాలండి. ఇక్కడ అసలు రైతన్నలు ఇచ్చినటువంటి భూములు కానివ్వండి, ప్రభుత్వ భూములు కానివ్వండి, ఈ రాజధాని CRDA పరిధి 1,06,000 ఎకరాలు. ఈ 1,06,000 ఎకరాల భూమి అసలు ఇవాళ ఎక్కడుంది, ఎలాంటి పరిస్థితుల్లో ఉంది అనేది మీడియా బయటికి తీసుకురావాలి. అంటే చంద్రబాబు నాయుడు తన ఇష్టం వచ్చినటువంటి రీతిలో డబ్బులు కాయ చేయడానికి, కిక్ బ్యాక్స్ తీసుకోవడానికి, లంచాల రూపంలో తిరిగి వెనక్కి తీసుకోవటానికి ఆయన ఏ బ్యాంకుల్లో ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి, అంటే ఎంత వడ్డీకి ఆయన తీసుకువచ్చాడు, ఆ డబ్బులన్నీ కూడా ఎక్కడ వాడాడు, ఇవన్నీ కూడా రేపు రాష్ట్ర ప్రజలే కట్టాల్సినటువంటి అవసరం ఉందా లేదా, ఇవన్నీ వాస్తవాలు కాదా, ఇవన్నిటిని కూడా దయచేసి మీడియా ప్రపంచ దృష్టికి రాజధాని ముసుగులో జరిగే చంద్రబాబు నాయుడు చేసినటువంటి దోపిడీని తీసుకురావాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. అయితే ఈ వాస్తవ పరిస్థితుల్ని మాత్రం మంగళగిరి అదేవిధంగా తాడికొండ రాజధానిలో ఉన్నటువంటి 2 నియోజకవర్గాల ప్రజలు మాత్రం చాలా స్పష్టంగా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు తమ భూములు లాక్కొని ఏమీ మాకు ఇవ్వలేదు, మమ్మల్ని మోసం చేశాడు, మా మూడు పంటల సంవత్సరానికి 3 నుంచి 5 పంటలు పండే భూములను లాక్కున్నాడు, ఇవన్నిటినీ కూడా మేము చూస్తూ సహించమని చెప్పేసి ప్రపంచం దృష్టికి తీసుకొచ్చేసింది. అది ఎలా తీసుకొచ్చింది ఈ 2 నియోజకవర్గాలంటే 2014-2019 మధ్య తాడికొండ శాసనసభ తెలుగుదేశం గెలుచుకుంది, 2014-19 మధ్య మంగళగిరి స్థానాన్ని వైసీపీ గెలుచుకుంది. మరి ఈ రోజున అదే తాడికొండ అదే మంగళగిరి 2019 ఎన్నికల్లో భారీ స్థాయిలో మరి లోకేష్ సాక్షాత్తు నిలబడ్డా కూడా ఇక్కడ తాడికొండని అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గాలని ప్రజలు తిరిగి జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇచ్చారు అని అంటే చంద్రబాబు నాయుడు రాజధాని పేరుతో చేసినటువంటి దోపిడీ, అన్యాయాలు, అక్రమాలని సహించలేకపోయారు. ఇలా తాడికొండ మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని వాళ్ళు కాబడినటువంటి అన్యాయాన్ని, అక్రమాలని వాళ్ళు బయటికి చూపించారే, అదేవిధంగా గౌరవ మీడియా ఏది వాస్తవాల్ని వెలుగు తీసుకురావాల్సినటువంటి మీడియా దయచేసి ముందు రాజధాని పేరుతోటి చంద్రబాబు నాయుడు లక్షల కోట్ల అవినీతి, అన్యాయాలు, అక్రమాలు వాటన్నిటిని వెలుగు తీసుకొస్తూ ఇవాళ మంత్రి బొత్స సత్యనారాయణ గారు చెప్పినటువంటి వాక్యాలను కూడా సరిసమానంగా చూడవలసిందిగా నేను కోరుకుంటా ఉన్నా. అయినా ఆయన అన్న మాటలో తప్పులేమి లేవండి, ఉన్న యథార్థాలు, వాస్తవాలు. బొత్స సత్యనారాయణ గారు ఇక్కడ ప్రతిరోజు రాజధాని పేరులో జరిగినటువంటి దోపిడీలని వాటన్నిటిని కూడా వెలుగు తీసుకొచ్చే, చంద్రబాబు నాయుడు దోపిడీని వెలుగు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి కాంట్రాక్టర్లకు దోచపెట్టబడి మళ్ళీ తిరిగి ఆ డబ్బుల్ని చంద్రబాబు నాయుడు వెనక్కి తీసుకున్నాడు కాబట్టి లంచాల రూపంలో వాటన్నిటిని వెలుగు తీసుకొచ్చే కార్యక్రమంలో అన్నాడు. అయినా ఇంకొక విషయం కూడా ఇక్కడ మర్చిపోకూడదు. 2014 శాసనసభలో నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఏమంటే తాడికొండ అనేది ముంపుకు గురయ్యే ప్రాంతం, దయచేసి అవసరమైతే రాజధానిగా మంగళగిరి కూడా మీరు పేర్కొన్నారు కాబట్టి మంగళగిరిలో అప్లాండ్స్ ఉన్నాయి, 14-15 వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఎక్కడ పెట్టుకోండి అని చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు తన అవినీతి కోసం, అన్యాయాలు, అక్రమాల కోసం దాన్ని ఎంచుకున్నాడనే విషయాన్ని కూడా ఎవరు మర్చిపోవద్దని, ఏదేమైనా చివరిగా నేను ఒకటే కోరుకుంటా ఉన్నా, ఇది రాజధాని కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు 2014-19 మధ్యన ఇక్కడ స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాడు, పార్టీ ఆఫీసు పెట్టాడండి. ఇవాల్టికి చంద్రబాబు నాయుడు అడ్రస్సు, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ అడ్రస్సు రాజధానిలో ఎక్కడో ఎవరైనా చెప్పగలరా? సెంటు భూమి ఉందా చంద్రబాబు నాయుడు కొనుక్కున్నాడా రాజధాని ప్రాంతంలో?